నెల్లూరు జిల్లాలో పొగాకు రైతులు నిరసన చేపట్టారు. మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ రెండేళ్లుగా పొగాకుకు సరైన ధర లేక పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రాట్కొన ఏడసుబ్బయ్య. నేను కనీసం 15 సంవత్సరాల నుంచి పొగాకు వేస్తా ఉన్నాము. గతం ఒక 6 సంవత్సరాల ముందు ధాన్యాలు కూడా వేసేవాళ్ళు లేక కనీసం ఇచ్చిన దాంట్లో కూడా పండి లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కరోనా టైంలో ఆశాజనకంగా వేయడం వల్ల విపరీతంగా ఎక్స్ట్రాలు ఎంత అంటే అంత ఇచ్చి దాని వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. పంట నియంత్రణ ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది. బోర్డు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ పంట నియంత్రణ చేయాలి. ఇంతవరకు కొంటాం, ఇంతవరకు ఇది ఈ రేట్ ఇస్తాం అనే దాంట్లో ఉంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి రాదు. ఏదైనా రైతుకి ఆశ వస్తుందంటే 2 ఎకరాలు ఎక్కువ వేసుకుంటారు, పండించుకుంటారు. దానివల్ల ఫస్ట్ చేయాల్సింది గవర్నమెంట్ ప్లస్ బోర్డు వారు వీళ్ళు ఇది ఇన్ని క్వింటాల వరకు ఈ రేటు కొంటాం, తర్వాత మాకు తెలియదు అంటే పంట నియంత్రణ అవుద్ది. దాంట్లో గిట్టుబాటు ధర ఇస్తే రైతులు నష్టపోరు, వ్యాపారస్తులు నష్టపోరు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాను. మిత్రులారా, ఇది కానీ గమనిస్తే అసలు పొగాకు వేలానికి ఒక నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ లేదనేది అర్థమవుతుంది. పొగాకు పండించే రైతు పొగాకు ఖర్చులు వ్యవహారం ఆయన అంచనా వేసి ఈ ధర కావాలని కోరుకుంటాడు. అయితే ఈ ధర రాకపోయినా కూడా నష్టం లేకుండా ఉంటే సంతోషంగానే అమ్ముకుంటా వస్తున్న స్థితి అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం విపరీతమైనటువంటి రైతు అనుకున్న దానికి భిన్నమైనటువంటి ధర ఇక్కడ బయర్లు ఫిక్స్ చేయడం వల్ల ఈ రోజు ఆందోళన చేయాల్సి వచ్చిన పరిస్థితి. కనీస ధరను ప్రకటించాలా? కనీస ధర ప్రకటించకపోతే మెట్ట ప్రాంతాల్లో రైతులు కొన్ని వందల మంది చేస్తే తప్ప వేలు ఇక్కడికి వచ్చేటువంటి స్థితి లేదు. కనుక ఒక గైడ్ లైన్స్ ని పొగాకు విక్రయానికి వచ్చే లోపల ఈసారైనా సరే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి కనీస ధరను ప్రకటించాలని చెప్పని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.